ఈ దారుణమైన అరెస్టులు అనేటివి తప్పుడు కేసులు కట్టి అక్రమంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను అందరినీ కూడా ఇండ్లలో నుంచి సగం పొద్దున ఆ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేసి అరెస్టులను చేసి తీసుకుని రావటం జరిగింది. మొట్టమొదట పోలీసు వ్యవస్థ గుర్తించాల్సినది ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వేలాది మంది లక్షలాది మంది వస్తారనేది రాష్ట్రానికి అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించిన బందోబస్తును, సఫిషియెంట్ బందోబస్తును ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది. అలాంటి పోలీస్ వ్యవస్థ అరకొర బందోబస్తుతో ఉన్న బందోబస్తు కూడా సక్రమమైన విధులను నిర్వర్తించలేని పరిస్థితులలో దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీ మూకలనండి లేదా దౌర్జన్యకారులు రకరకాల దౌర్జన్యకర ఘటనలకు పాల్పడి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు కూడా ఎంతో ఇబ్బంది జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో పోవాల్సిన మాజీ ముఖ్యమంత్రి గారు బై రోడ్డు పోవాల్సిన పరిస్థితిని కూడా ఈ ప్రభుత్వమే కల్పించింది. పోయేటప్పుడు ఆయనకు ప్రాణహాని తలపెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధపడింది అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే ఆయన హెలికాప్టర్లో వచ్చి హెలికాప్టర్లో పోవాలనేది ప్రోగ్రాం, కానీ ఆయనను ఈ రోడ్డు మార్గం గుండా పోయే విధంగా చేసి ఆయనకు ఇబ్బందులను సృష్టించాలి, ఆయనకు ప్రాణహానిని కలిగించాలి అన్న ఉద్దేశం ఈ ప్రభుత్వం దగ్గర కనపడతా ఉంది. ఆ ఘటన సాగు తప్పి కన్నులొట్టబోయినట్లు మా ప్రోగ్రాంను మేము జరుపుకుంటే మళ్ళీ ఈరోజు అక్రమంగా కేసులను కట్టి తప్పుడు అరెస్టులను చేసి మా వాళ్ళనంతా తీసుకుని వచ్చి జైళ్ళల్లో మగ్గబెడుతున్నారు. ఇది చాలా దారుణమైన అనాగరికమైన చర్య. దయచేసి వాటిల్లో కూడా 7 సంవత్సరాలకు లోపల శిక్ష పడే సెక్షన్లతోనే కేసులను కట్టడం జరిగింది. పోలీస్ వ్యవస్థ ఆ కేసు ఏదైతే ఉందో, తప్పుడు కేసు ఏదైతే ఉందో ఆ కేసులో కూడా అరెస్టు చేసినారు. తర్వాత వారు బెయిల్ పైన లేదా ఒక పార్ట్ 1 నోటీసుని ఇచ్చి పంపాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంటుంది. కానీ ఈరోజు అరెస్టు చేసినారు. వారిని కోర్టుకు పెట్టేదాకా లేదా పార్ట్ 1 నోటీసు ఇచ్చేదాకా పార్టీకి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ఇంకా లీడర్లందరూ కూడా రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన చర్యలను వీడనాడి ఇప్పటికైనా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలను బ్రతికే విధంగా పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారి కబంధ హస్తాలలో సిక్కి చెల్లమైపోయింది. ఆయన ఉక్కి పిడికిట్లో పోలీస్ వ్యవస్థ అనేది బందీగా అయిపోయింది. నేరస్తులకు వేయవలసిన సంఖ్యలను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు వేస్తున్నారు, కార్యకర్తలకు వేస్తున్నారు. అది చాలా దారుణం. పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఆత్మవిమర్శ చేసుకుంటే వారికి వారే బేడీలు సంఖ్యలు వేసుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది. ఈ పోలీస్ వ్యవస్థ దీన్ని కూడా గుర్తు చేసుకోవాలి. నాలాంటి వాళ్ళను అరెస్టు చేసి లేదా అనేక మంది లీడర్లను మీరు ముప్పు తిప్పలు పెడుతున్నప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు కౌగలించుకుంటున్నాడు. ఆ కౌగలింత ధృతరాష్ట్ర కౌగలింత అనేది మీరు మర్చిపోరాదు అని పోలీస్ వ్యవస్థ కూడా తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా అరెస్టులను ఆఫ్ చేయాలి. అక్రమమైన అరెస్టులను ఆఫ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఈ పోలీస్ వ్యవస్థను కూడా కోరుకుంటున్నాను.